హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి. ఈరోజు డే 1 మనం వచ్చేసి ఖైరతాబాద్ గణేశుని దగ్గరికి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా మనం వచ్చేసి మార్నింగే వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకున్నాము, ఎర్లీ మార్నింగ్. బట్ నిన్న నైట్ నుంచి వర్షం చాలా పడుతుంది, అసలు గ్యాప్ లేకుండా పడుతుంది. బయటికి వెళ్ళడానికి కూడా పాసిబుల్ లేకుండే. ఇప్పుడే కొంచెం వర్షం తగ్గింది. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం మనమైతే ఖైరతాబాద్ గణేశుని దగ్గరికి. దండాలయ్యా ఉండాలయ్యా దయించయ్యా దేవా నీ అందా. అంతే, దానికంటే ఎక్కువ మనకి రాదు. పాట వేసుకుంటాం మనం బ్యాక్గ్రౌండ్లో. చూపించయ్యా త్రోవా ఇంటి వంట ఆరగించి నొట్టబెట్టి తీర్చయ్యా తండ్రి వలె ఆదరించి నోడు నీడ అందించయ్యా. ఖైరతాబాద్ గణేశుడు వచ్చేసి 1 feet నుంచి స్టార్ట్ అయినట. 1 feet నుంచి స్టార్ట్ అయ్యి అది 70 feet దాకా వచ్చేసింది. 70 feet దాకా అంటే ఎవ్రీ ఇయర్ 1 feet పెంచుకుంటా వెళ్తారంట. అలా 70 feet సంథింగ్, నాకు కూడా ఐడియా లేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అక్కడ దాకా వచ్చేసి అక్కడ నుంచి మళ్ళీ తక్కువ చేసుకుంటూ వస్తారంట. అక్కడ నుంచి తక్కువ చేసుకుంటూ వచ్చేసి మళ్ళీ లైక్ 50 feet వరకు వచ్చిన తర్వాత మళ్ళీ పెంచుకుంటూ వెళ్తారంట. 1 feet నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు వచ్చేసి ఐ థింక్ 70 feet సంథింగ్ ఏమో ఉంది. 70 feet 64 feet. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుంటాం మనము ఎన్ని ఫీట్స్ అయితే ఉందో. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఈ వినాయక చవితి టైంలో ఖైరతాబాద్ వినాయకుని దర్శనం చేసుకోకపోతే హైదరాబాద్లో ఉండి కూడా వేస్తే నన్ను అడిగితే. ఎందుకంటే మన హైదరాబాద్ అని కాదు, మన తెలంగాణ మొత్తంలోనే ఖైరతాబాద్ వినాయకుడు చాలా ఫేమస్. చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి ఒక్క మనిషి చిన్న 1 year పాప బాబు నుంచి 70-80 years ముసలి వాళ్ళ దాకా సెలబ్రేట్ చేసుకునే ఒకే ఒక పండుగ వినాయక చవితి. ఎందుకంటే 10 days వచ్చేసి మన టెన్షన్స్ అన్నీ వదిలేసుకొని చాలా హ్యాపీగా దేవుని దర్శనం చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉంటాము. ఆ లెవెల్ డేస్ వచ్చేసి చూసుకోవచ్చు. వర్షం మనకు సంబంధం లేదు. వర్షం రాని తుఫాన్ రాని ఏమన్నా కానీ మేమైతే వస్తాము హైదరాబాద్కి అన్నట్టు వచ్చిండ్రు పబ్లిక్. ఇక్కడ నుంచే ఈ లెవెల్లో పార్కింగ్ ఉన్నట్టే చూసుకోవచ్చు మనము. ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ వచ్చేసి. ఇప్పుడే అంటే ఇంకా నైట్ ఏ రేంజ్లో ఉంటుందో మనము మీ ఊహ వదిలేస్తున్నా, ఎందుకంటే నేను కూడా ఊహించలేను కాబట్టి. ఇప్పుడు వచ్చేసి ఏదో ఒక సందులో మన బండి పెట్టేద్దాం. మన బండి పెట్టేసి లోపలికి అయితే చెక్కేద్దాం. అదే లోపలికి అయితే వెళ్ళి పోదాం. బండి మీద పెట్టాలి నేను ఇప్పుడు. Should I have to keep my baby?
ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ ఈ సందులో నుంచి వెళ్ళాలి. ఇలా అయితే వెళ్తుండ్రు కదా, ఇట్లా వెళ్ళాలి. అక్కడ వచ్చేసి మన అది పాస్పోర్ట్ ఆఫీస్, మనదే పాస్పోర్ట్ ఆఫీస్. ఎవరికైనా పాస్పోర్ట్ కావాలంటే కామెంట్ చేయండి, ఇప్పించేస్తా. ఇది వచ్చేసి ఎంట్రీ, ఆ పక్కన వచ్చేసి ఎగ్జిట్. ఇట్లా పోవాలి లోపలికి, అట్లా బయటికి రావాలి. చెకింగ్ చేస్తాను మనము లోపలికి దర్శనానికి వెళ్ళడానికి. నాకు చూసా మనం వీడియో తీస్తున్నాను, మనకైతే చెకింగ్ చేయలే సార్ వచ్చేసి. రావడానికి వేరే లెవెల్ ఉండే చూసుకోవచ్చు. ఇక్కడ చాలా పబ్లిక్ అంటే మనకైతే వచ్చేసి దర్శనం అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే ఎగ్జిట్, ఇక్కడ నుంచి మనం ఎంటర్ అయినాం లోపలికి. ఇక్కడ నుంచి ఎంటర్ అయిపోయింది, దర్శనం అయిపోయింది. ఇప్పుడైతే ఇలా వెళ్తే మనం ఐమాక్స్ వెళ్ళే రూట్లో వెళ్తాం. ఇదే ఫినిషింగ్ అయిపోతుంది. నీ దగ్గరకు వచ్చింది, తీసుకో మళ్ళా. రూపాయలు అయితే పోగొట్టుకున్నాం, 200 రాలే కానీ. గాయస్ మొత్తానికి అయితే మన హైదరాబాద్లో ఉన్న బడా గణేష్, ఖైరతాబాద్ గణేష్ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పటి నుంచి మన ఛానల్లో అయితే ఫుల్ వీడియోస్ వస్తుంటాయి. హైదరాబాద్లో ఉన్న ప్రతి గణేష్ని అయితే రివ్యూ చూపిస్తా. మీరు మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. డన్.